హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను క్విక్గా టేస్టీగా ఉండే రాగి సంగటి అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెండు కూడా క్విక్ అదే అండి తక్కువ టైంలో టేస్టీగా ఎక్కువ శ్రమ లేకుండా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సరేనా? ఇలా ఈ రెండింటి కాంబినేషన్ చేసి ఇంట్లో వాళ్ళ ముందు పెట్టండి, అద్భుతం, అమోఘం అనాల్సిందే, అంత బాగుంటుందండి. అండ్ చాలా హెల్దీ కదా ఈ రాగి సంగటి. కోర్స్ చికెన్ కర్రీకి వంకలే పెట్టవసరం లేదనుకోండి, అది వేరే విషయం. ఈ రెండు కూడా ఇలా చేసుకొని వేడి వేడి తింటూ ఉంటే ఆహా సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసిద్దామా? వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ దాకా రైస్ వేసుకొని రైస్ని 3-4 సార్లు నీట్గా క్లీన్ చేసుకోండి. చూడండి, నేను 3-4 సార్లు నీట్గా రైస్ని కడిగాక ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీళ్లు కొలతండి. ఇలా వేస్తే కనుక రాగి సంగటి చేయడానికి మనకి మధ్యలో నీళ్లు కొంచెం కూడా యాడ్ చేయవసరం లేదు, పర్ఫెక్ట్గా వస్తుంది. అన్నానికి అన్నం ఉడుకుతుంది. రాగి పిండి వేసాక ముద్ద కలిపినా కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, 3 గ్లాసుల నీళ్లు పోసాక కుక్కర్ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మంచిగా అన్నం ఉడికింది కదా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుందాము. ఉప్పు వేశాక ఒక్కసారి గరిటెతో మంచిగా మొత్తాన్ని కూడా మెదుపుకుందాం. నిదానంగా మెదపడం వల్ల అన్నంలో ఉన్న నీరు శాతం అంతా నిదానంగా రిలీజ్ అయ్యి గుజ్జులాగా అవుతుందండి. మీ దగ్గర అందుబాటులో ఉంటే మ్యాషర్ కానీ లేదా పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు. నేను గరిటెతో మెదిపేస్తున్నాను. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ అన్నం తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో గ్లాస్ రైస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసాము. అదే గ్లాస్తో అర గ్లాస్ రాగి పిండిని జల్లిచ్చి వేసుకున్నానండి నేను. ఇప్పుడు పిండి వేసాక కూడా నిదానంగా ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇలా కలుపుతూ ఉంటే కనుక అన్నంలో ఉన్న నీరు శాతంతో చక్కగా పిండి మొత్తం కలిసిపోతుందండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పిండి వేసాక స్టవ్ వెలిగించి ఏమీ పొయ్యి మీద పెట్టి కలపవసరం లేదు. జస్ట్ ఈ వేడికి ఈ పిండి వేసి ఇలా మొత్తాన్ని దగ్గరగా కలుపుకుని ఎక్కడ ఉండలు లేకుండా, చూసారా, మంచిగా ముద్దలాగా వచ్చింది కదా. అక్కడక్కడ అన్నం పలుకులు తగులుతూ చాలు మొత్తం దగ్గరికి లాగేసుకొని మళ్ళీ మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఈ ఉన్న ఆవిరి వేడికి సరిపోతుందండి. పిండి మంచిగా మగ్గిద్ది, సరిపోతుంది. చూడండి, నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఆహా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా మన రాగి సంగటి. సూపర్గా రెడీ అయిపోయిందండి. ఇంతే ఈజీగా క్విక్గా ఎలా చేసేసుకున్నాము రాగి సంగటి. చాలా ఈజీ అండి. ఓకే, హైరాణ పడుతూ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నాలాగా ఇలా నా స్టైల్లో కూడా మీరు ఒక్కసారి ఈ రాగి సంగటిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇంతే వేడి వేడిగా కంచంలో వేసుకొని అలా సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మరి చికెన్ కర్రీ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. మరి చికెన్ కర్రీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీకు ఈ చికెన్ కర్రీ చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. నిజం చెప్పండి, నాతో కామెంట్ చేయండి. చాలా ఈజీ అండి. ఈ రాగి సంగటికి ఇలా గ్రేవీగా చేసుకుంటే అబ్బా చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. అండ్ ఆ రాగి ముద్దని అలా ఈ గ్రేవీలో ముంచుకొని గుట్టుకు తింటే సూపర్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. మరి కడాయిలో నేను 1/2 కేజీ చికెన్తో చేస్తున్నానండి. చికెన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని చికెన్ మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 3 టమాటాలని కూడా మెత్తగా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ కావాలంటే మాత్రమే ఇలా పేస్ట్ చేసుకోండి. అబ్బే గ్రేవీతో అంత పని లేదు అన్న వాళ్ళు చక్కగా సన్నగా తరిగి వేసుకుంటే సరిపోతుంది. 3 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేశాను. 2 రెబ్బల కరివేపాకు వేసుకొని 3 గరిటెల దాకా, అదే అండి 3 స్పూన్ల దాకా నూనె వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఫ్రెష్గా గ్రైండ్ చేశాను, బాగుంటుందని. అలాగే ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ దాకా సాల్ట్ పట్టిందండి నాకు. ఇప్పుడు దీంట్లోనే ఘాటుకు తగ్గట్టు కారాన్ని వేసుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. అలాగే పచ్చిమిర్చి బాగా ఘాటున్నాయి. మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను 2 స్పూన్ల దాకా ఫుల్గా పచ్చి కారం వేశాను. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చక్కగా చికెన్కి
పట్టేటట్టు కలుపుకుందాం. మీకు టైం ఉంది, కొంచెం లేట్ అయినా పర్వాలేదు అంటే కనుక ఇలా ఈ మసాలాలన్నీ కలిపి కాసేపు అలా వదిలేయండి. అప్పుడు సూపర్గా ఉంటుంది. నాలాగా టైం లేదు అన్న వాళ్ళు కూడా పర్వాలేదు, ఏమీ కాదండి. రుచిలో ఏ మార్పులు రావు. ఇలా మొత్తాన్ని కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ వెలిగించుకొని మూత పెట్టి ఈ కూరకి మనం చుక్క వాటర్ కూడా పోయమండి. టమాటా, ఉల్లిపాయ, చికెన్లో ఉన్న నీరు శాతంతో కూర బ్రహ్మాండంగా ఉడుకుతుంది. కాకపోతే సిమ్లోను లో టు మీడియం ఫ్లేమ్లోని మాత్రమే కూరని కుక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత కూర ఇంతవరకు అయ్యింది. మంచిగా ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఈ కూరకి మంచి టేస్ట్ రావాలంటే లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. అప్పుడే కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది. మొత్తం అడుగు నుండి ఒకసారి కలిపాం కదా, మళ్ళీ మూత పెట్టి మరి 10 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. ఈ కూర నాకు అవ్వడానికి అరగంట పట్టిందండి. అరగంటలో సూపర్ చికెన్ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు. మళ్ళీ 10 నిమిషాలకి మూత తీసి చూస్తున్నామా, చూసారా నిదానంగా పైకి ఆయిల్ తేలుతుంది కదా. మరొక్కసారి అడుగు నుండి కలిపి మళ్ళీ కాసేపు మగ్గపెట్టుకుంటే అంతే అండి, కూర బ్రహ్మాండంగా రెడీ అయిపోతుంది. ఈ చికెన్ జాయింట్ నన్ను పద్దాకా ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడు తింటావు అని. ఆగాగు, ఒక్క 10 నిమిషాలు పొట్టలో వేసేస్తాను నేను. అంతే కదండి, లేకపోతే కూర కలుపుతున్నప్పుడల్లా ఈ జాయింట్ నన్ను మరీ ఇబ్బంది పెడుతుంది. మరొక్క 10 నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మగ్గబెట్టుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చాలు, మనం వేసుకున్న ఆయిల్ అంతా మంచిగా పైకి తేలింది. కూర రెడీ. ఫైనల్ టచ్, పైనుండి కొంచెం కొత్తిమీర జల్లి వేడి వేడిగా ఈ చికెన్ కర్రీతో ఆ రాగి సంగటి నంచుకు తింటూ ఉంటే మాటలు ఉండవండి. ఆ పూట ఎంత తృప్తిగా తిన్నామా అనిపిస్తుంది. పైగా మన చేతులతో చేసుకొని తింటామేమో, ఇంకా ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి మీకు నచ్చినవన్నీ మీకు మీరుగా చేసుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే ఈ రాగి సంగటి చికెన్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా.